हाय फ्रेंड्स, वाइश रेसिप्स चैनल की स्वागतम। పరగడుపున నానబెట్టిన మెంతులను తింటున్నారా? ఈ ఒక్క నిజం తెలుసుకోకపోతే నష్టపోతారు. పురాతన కాలం నుండి మెంతులు మన వంటింట్లో ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయి. వంటల్లో మెంతులను వేయటం వలన వంటకు మంచి రుచి, వాసన వస్తుంది. మెంతులు రుచికి కొంచెం చేదుగా ఉంటాయి. పసుపు రంగులో ఉండే మెంతి గింజల్లో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాల కారణంగానే మెంతి గింజల్లో జిగురు, చేదు రుచి ఉంటుంది. మెంతులు చేదుగా ఉండటం వలన కొంతమంది మెంతులను తినడానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ చూశాక తప్పనిసరిగా మెంతులను తినటం అలవాటు చేసుకుంటారు. మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మెంతులలో కావాల్సినంత పీచు ఉంటుంది. మెంతులలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున నానబెట్టిన మెంతులను మరియు ఆ నీటిని త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి సమయంలో ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో 1 స్పూన్ మెంతులు వేసి నానబెట్టాలి. 1 స్పూన్ మెంతులు సరిపోతాయి. మెంతుల్లో విటమిన్ సి, బి1, బి2, కాల్షియం ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. రాత్రంతా మెంతులో నానబెట్టిన గ్లాసును అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయానికి మెంతులు బాగా నానతాయి. చూసారుగా ఫ్రెండ్స్, మెంతులు బాగా నానాయి అని చెప్పి తెలియటం కోసం ఎల్లో కలర్లో వాటర్ వస్తుంది. ఎల్లో కలర్లో వాటర్ వచ్చిందంటే మెంతులు బాగా నానినట్టే. మరుసటి రోజు ఉదయం మెంతులను మరియు ఆ నీటిని త్రాగాలి. ఇలా చేయటం వల్ల మన శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యి గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. మెంతుల్లో ఉండే జిగురు తత్వం పేగుల్లో అల్సర్లను తగ్గిస్తుంది. అలాగే పేగు లోపలి వాపును తగ్గిస్తుంది. మెంతుల్లోని చేదు తత్వాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. అలాగే పోషక తత్వాల విలీనానికి సహాయపడతాయని ఈ మధ్యకాలంలో జరిగిన అధ్యయనాల్లో తేలింది. మధుమేహం ఉన్నవారికి మెంతులు ఒక వరంగా చెప్పవచ్చు. పరగడుపున నానబెట్టిన మెంతులను తినటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది. పసిపిల్లలకు పాలిచ్చే తల్లులు రెగ్యులర్గా నానబెట్టిన మెంతులను తింటే వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. కొలెస్ట్రాల్తో బాధపడేవారు ప్రతిరోజు నానబెట్టిన మెంతులను తింటే అతి ప్రమాదకరమైన లో డెన్సిటీ లిపోప్రోటీన్ తగ్గుతుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. మెంతుల్లో సమృద్ధిగా ఫైబర్ ఉండటం వలన శరీరంలో టాక్సిన్లను తొలగిస్తుంది. అలాగే శరీరాన్ని న్యూరిష్ చేయడం ద్వారా కొలన్ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మెంతులు బాగా సహాయపడతాయి. నానబెట్టిన మెంతులను ఉదయం పరగడుపున తినడం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి తొందరగా వేయదు. అలాగే కొన్ని బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నానబెట్టిన మెంతులను పేస్ట్గా తయారు చేయాలి. చర్మం ఇన్ఫెక్షన్ గురైనప్పుడు ఆ ప్రదేశంలో ఆ పేస్ట్ రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. స్కిన్ బర్న్, బొబ్బలు, తామర వంటి చర్మ వ్యాధులను తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే మొటిమలు, నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ని రాసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన చర్మంపై వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. దీంతో ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు. అంతేకాకుండా చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది. జుట్టు సమస్యలు కూడా మెంతుల పేస్ట్ బాగా హెల్ప్ అవుతుంది. జుట్టుకు నానబెట్టిన మెంతుల పేస్ట్ను అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు మరియు జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. గర్భధారణ సమయంలో మెంతులు తీసుకోవడానికి ముందు ఒక్కసారి వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, మెంతులను పరగడుపున నానబెట్టి తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా ఈ ప్రయోజనాలు పొందాలి అంటే రాత్రి సమయంలో మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్